ఇప్పుడు మనం సూరా అల్ ఫాతిహాలోని చివరి ఆయతకు వచ్చేసాం. ఇది ఒక గంభీరమైన హెచ్చరిక కూడా, ఒక ఆశీర్వాదం కూడా. సిరాతుల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మక్దూబి అలైహిం వలద్దాలీన్ ఆమీన్. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ఆధారంగా మనం సూటి మార్గం అడిగాం. ఇప్పుడు ఆ మార్గం ఎవరిది అని స్పష్టంగా చెప్తున్నాం. 1 సిరాతుల్ లజీన అన్అమ్త అలైహిం, నీవు అనుగ్రహం చేసిన వారి మార్గం. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ఆధారం తెలుసుకుందాం. ఇది ఎవరు అంటే నబీలు, సిద్దీకులు, షహీదులు, సాలిహీన్లు అంటే ధార్మికులు. వీరు అల్లా కృప పొందినవారు. వారి జీవితం నిజమైన విజయం మార్గం. మనము అడుగుతున్నాం, యా అల్లా వారి దారిలో నన్ను కూడా నడిపించు అని. 2 గైరిల్ మక్దూబి అలైహిం, నీ కోపానికి గురైన వారి మార్గం కాదు. ఇబ్న్ ఖాతిర్ తఫ్సీర్ ఆధారం, సత్యాన్ని తెలుసుకొని కూడా తిరస్కరించువారు. జ్ఞానం ఉంది కానీ ఆచరణ లేదు. అల్లా మనలను ఆ స్థితి నుండి కాపాడాలి. ఆమీన్. వలద్దాలీన్, మార్గం తప్పిపోయిన వారి మార్గం కాదు. అంటే ఎవరు? జ్ఞానం లేకుండా ఆచరించిన వారు, సత్యం తెలియక తప్పు దారిలో నడిచిన వారు. ఉద్దేశం మంచిదైనా దారి తప్పు అయితే గమ్యం చేరరు. ఈ చివరి ఆయత్ మనకు ఏం నేర్పిస్తుందంటే, సరైన మార్గం ఉంటే జ్ఞానం ప్లస్ ఆచరణ, సత్యం తెలుసుకోవడం ప్లస్ దానిపై నడవడం, కేవలం భావోద్వేగంగా కాదు, కేవలం జ్ఞానం కూడా కాదు. యా అల్లా, సత్యాన్ని తెలిసి దూరమయ్యే వారిలో చేయవద్దు, తెలియక తప్పిపోయే వారిలో కూడా చేయవద్దు. నీ అనుగ్రహం పొందిన వారి దారిలో చివరి శ్వాస వరకు నడిపించు. ఆమీన్. మాషాల్లా. ఇలా మనం మొత్తం సూరా అల్ ఫాతిహా పూర్తి చేసాం. నెక్స్ట్ వీడియోలో సూరా అల్ ఫాతిహా షార్ట్కట్లో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జజాకల్లాహ్ ఖైర్. బారకల్లాహు ఫీకుం.